ఈ సినిమా చూడకపోతే మిగతా సినిమాలు చూడటం వేస్ట్. ఇక చూడకండి మిగతా సినిమాలు. ఈ సినిమా చూస్తేనే మిగతా సినిమాలు చూసే అర్హత మీకు. సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు పిల్లలు. నేను 10వ ఏట పలానా సినిమా చూశాను, 11వ ఏట పలానా సినిమాని చూశాను అని చెప్పుకుంటారు పెద్ద అయిన తర్వాత, నా మొట్టమొదటి సినిమా అని. అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మొట్టమొదటి ఈ సినిమా చూపించండి వాళ్ళకి. సినిమాలు ఇంకా ఇప్పుడేం సినిమాలు చూస్తామండి అని ఒక 80 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు బాగా మెచ్యూరిటీ వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు వేరే వేరే బిజినెస్ పీపుల్ అందరూ కూడా రిలాక్స్ అయిపోయిన వాళ్ళు సినిమాలు ఏం చూస్తాం అనుకుంటారు. మీరందరూ కదిలొచ్చి ఈ సినిమా చూడండి. సెక్స్, వైలెన్స్ ఈ రెండిటి మీద ఆధారపడినటువంటి సినిమాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం కాదు, మన భాష కాదు. సెక్స్ ఎప్పుడు చేయాలి అనేది ఎవరికన్నా తెలుసా? ఎలా చేయాలి అనేది మీరు యూట్యూబ్లోకి వెళ్తే బోల్డంత ఉంటుందండి. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే ఏ రకమైన రిజల్ట్ ఉంటుంది అనేది ఎవరికన్నా తెలుసా? అక్కడ తీసుకున్నాడండి ఆ డైరెక్టర్ గారు. వాళ్ళ ప్రపంచానికి ఏం కావాలో, స్త్రీ పురుషుల మనోభావాల యొక్క ప్రభావం గర్భవతి మీద ఎలా ఉంటుంది, లోపల ఉండేటువంటి శిశువు మీద ఎలా ఉంటుంది అనేటువంటిది అది మూలం. నరసింహస్వామి కథ దాని మూలం అక్కడ ఎత్తుకున్నటువంటి ఆ మహానుభావుడు అండి ఆ డైరెక్టరు. సెక్స్ అనేటువంటిది సృష్టికి మూలం. అందరికీ కావాలి అది. అందరూ ఆరాటపడతారు. ఆ ఆరాటపడటంలో తొందరపడితే సమయం కాని సమయంలో గనక అలా చేస్తే ఎటువంటి విపరీత